నమస్తే విజనస్కు స్వాగతం. ఈనాటి వార్త. జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలుకు ముందస్తు చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో నూతన ఇసుక పాలసీ అమలుకి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. నూతన పాలసీ విధి విధానాలను సంబంధిత అధికారులు పూర్తిగా అవగాహన చేసుకుని అవసరమైన చర్యలను చేపట్టాలని అన్నారు. జిల్లాలో 6 ఓపెన్ రీచ్లు, ఆచంట మండలంలో కరుగోలు మిల్లి, కోడేరు, పెనుగొండ మండలంలో సిద్ధాంతం 1 and 2, నడిపూడి 1 and 2 ఉన్నాయని తెలిపారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అన్ని వర్గాల వర్తకులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య రిటైల్ అమ్మకందారులతో సమావేశమై మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉల్లిపాయలు, కూరగాయలతో పాటు పప్పులు, బియ్యం, ఆయిల్ వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేని విధంగా రోజుకు ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. నిత్యావసర వస్తువుల భారం తగ్గించేందుకు వర్తకులు సహాయ సహకారం అందించాలని తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖ, రైస్, పప్పులు, ఆయిల్, కూరగాయలు, రిటైల్ వ్యాపారస్తులకు ఉల్లి, టమాటా ధర నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. మీ అండర్స్టాండింగ్ ఏంటి మార్కెట్ కండిషన్స్ పైన, సో మీ హోల్డ్ ఏంటి ఒకసారి అడగడానికి మనం డిస్కస్ చేయడానికి అందరినీ కూడా పిలవడం జరిగింది. వీఆర్ సీయింగ్ రైన్స్ కూడా మనకి నెక్స్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ నెక్స్ట్ 3 monthsలో మనకి రాబోతుంది. సో దాన్ని బట్టి మీ అరైవల్స్ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రిగార్డింగ్ వెజిటబుల్స్ క్రాప్స్ అన్నీ కూడా ఇప్పుడు రెయిన్స్ రావడం వల్ల మీకు ఇన్కమింగ్ క్రాప్స్, ఇన్కమింగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా క్వాంటిటీస్ కొన్ని ఎక్కువ రావచ్చు. సో దానివల్ల మీకు రేట్ కూడా డిఫరెన్సెస్ రావచ్చు. మార్కెట్లో దానికి బట్టిన రేట్ కూడా డిఫరెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. అది మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? వెదర్ ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తుందా? ప్రజలకి రేట్స్ పరంగా ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ లైక్ వెజిటబుల్స్ అన్ని పెరగడానికి అవకాశం ఉందా? సో పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి అనే ఒక ఆలోచన కోసం, ఒక సూచనల కోసం ఇప్పుడు ఈ మీటింగ్ కాల్ చేయడం జరిగింది. సో లెట్ us స్టార్ట్ వెజిటబుల్స్ సైడ్ నుంచి మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో వీ హ్యావ్ హోల్సేలర్స్ ఉన్నారు కదా, ఐ థింక్ వెజిటబుల్స్ మార్కెట్ హోల్సేలర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. ఏడి మార్కెటింగ్ ఉన్నారా? పశు సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పక వ్యాక్సినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు. శనివారం ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా భీమవరం పశువుల ఆసుపత్రిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నామని తెలిపారు. 1885 జూలై 6న లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పిచ్చి కుక్క కాటుకు గురైన 9 ఏళ్ల బాలునికి ర్యాబిస్ వ్యాధి రాకుండా తను కనుగొన్న వ్యాధి నిరోధక టీకాను విజయవంతంగా అందించడం జరిగిందని తెలిపారు. దీనికి చిహ్నంగా జూలై 6న పశు సంక్రమిత వ్యాధుల నివారణ దినోత్సవంగా పాటిస్తున్నామని అన్నారు. మహిళలందరూ జీవనోపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా రాణించాలని, దీనికి ప్రభుత్వ సాయం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాణి డిఆర్డీఏ మెప్మా అధికారులతో సమావేశమై ఆయా శాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా బలోపేతానికి జీవనోపాధి మార్గాలను ఎంచుకొని రాణించాలని అన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సాయం తీసుకొని రానున్న 2 నెలల కాలంలో బలోపేతం చేయాలని ఆదేశించారు. జిల్లా సమైక్యత సభ్యులు వివిధ పాఠశాలకు అవసరమైన హ్యాండ్ వాష్ తదితర వస్తువులను సొంతంగా తయారు చేసి అందించేందుకు ఆలోచన చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎన్ఎస్ఎస్ వేణుగోపాల్, మెప్మా పీడి గ్రంథి పార్వతి, డిఆర్డీఏ మెప్మా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణాన్ని, వసతి గృహాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం గునుపూడి ఏరియాలో బీసీ ప్రీ మెట్రిక్, ఎస్సీ ప్రీ మెట్రిక్, ఎస్సీ గర్ల్స్ కాలేజ్ హాస్టల్ క్యాంపస్ను, శివరావుపేటలో ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతిపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని, అప్పుడే మీ కళలు సాకారం అవుతాయని అన్నారు. జిల్లా కలెక్టర్ వసతి గృహాల తనిఖీ సందర్భంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవీఆర్కేఎస్ గణపతిరావు, జిల్లా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి భానుమతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, భీమవరం డివిజనల్ అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి కె వెంకటేశ్వరరావు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడ మున్సిపాలిటీకి సంబంధించిన టీడీఆర్ బాండ్స్ అవకతవకలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి నాగరాణి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలపై ఎంక్వైరీ కమిటీ చైర్మన్గా పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యను నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ సభ్యులుగా రాజమండ్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్, రీజనల్ డైరెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్ట్రార్ను నియమించినట్లు తెలిపారు. టీడీఆర్ బాండ్స్ జారీలో అవకతవకలపై నివేదికను త్వరగా అందజేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 13 నుండి క్యాన్సర్పై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. తణుకు, భీమవరం ఆసుపత్రుల్లో జిల్లాధికారి డి మహేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి సిహెచ్ ధనలక్ష్మి శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కల్పించారు. సైకాలజిస్ట్ వీర్రాజు, సాహు, బాల అవగాహన కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి జూలై 8వ తేదీన 75వ జయంతిని పురస్కరించుకొని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో 75వ జయంతి వజ్రోత్సవ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అంకెం సీతారాం మాట్లాడుతూ, 8వ తేదీ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని మంగళగిరి కే కన్వెన్షన్ హాల్లో 75వ వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్నాయని, ఈ వజ్రోత్సవ వేడుకలకు సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నుండి ప్రముఖులు హాజరవుతారని, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి వచ్చి రాజశేఖర రెడ్డి 75వ జయంతి వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు, మాజీ దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాలని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా విజయవాడలో 8వ తారీఖున సీకే కన్వెన్షన్ హాల్లో 4 గంటలకి వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రులు మన రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికి కూడా ఇది వెళ్ళటం జరిగింది ఇన్విటేషన్. ఇంకా ప్రముఖులు విజయమ్మ గారు, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా, రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా మన 8వ తారీఖున జరిగే సీకే కన్వెన్షన్ మంగళగిరిలో విజయోత్సవ వేడుకలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు కూడా గతంలోనంటే ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేదు. అలాంటి చేసిన వ్యక్తి, ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా రాజీవ్, ఆరోగ్యశ్రీ, 108లు ఎప్పుడు కూడా ప్రజల్లో స్థిరస్థాయిగా ఆయన మనసులో ఉంటారని చెప్పి చేసుకుంటూ మన జయంతి ఉత్సవాలను అందరూ కూడా, మన రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలను అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగే అవకాశం ఉన్నా ఎందుకు జంకుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. శనివారం భీమవరం పుచ్చరపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో 3వసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కంటే ఎన్నికల్లో ప్రజలు చెప్పారని అన్నారు. మిత్రుల సహకారంతో మాత్రమే మోడీ అధికారంలోకి వచ్చారని గుర్తించారని అన్నారు. రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీ సహకారంతోనే మోడీ పాలన సాగుతుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇంకెప్పుడు అడుగుతారని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రిలా లొంగుబాటు తత్వంతో కాకుండా పోరాట తత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ జ్యూరిసిస్ డే సందర్భంగా అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పెంపుడు జంతువులకు యాంటీ ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేశారు. ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె నరసింహారావు మాట్లాడుతూ, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్ని జెనెటిక్ వ్యాధులని పిలుస్తారని, ఈ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని కోరారు. ర్యాబిస్ వ్యాధి ప్రాణాంతకమైందని, ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చునని అన్నారు. ఒకవేళ పిచ్చి కుక్క కాటుకు గురైతే వెంటనే ఆ గాయాన్ని ట్యాప్ వాటర్, సోప్ వాటర్ ద్వారా శుభ్రపరిచి షెడ్యూల్ ప్రకారం 0 డే
3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 90వ రోజు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఈ విధంగా చేయడం వల్ల వ్యాధిని నిరోధించవచ్చునని తెలిపారు. విజయవంతంగా నిరూపించగలిగారు సమాజానికి, ప్రపంచానికి. సో ఆ రోజున వారి గుర్తుగా మనము జూలై ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ జూనోసిస్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో అసలు జూనోసిస్ డే అంటే ఏంటంటే పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల్ని మనము జూనోసిస్ డిసీజెస్ అంటాం. ఇవి చాలా ఉన్నాయి. దాంట్లో రేబిస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. సో అది పిచ్చి కుక్క కరిచినట్లయితే మనిషిని కానీ పశువులను కానీ సో ఇమీడియట్గా దాని సొంగలో ఉండే వైరస్ ద్వారా మనిషి రక్తం, ఆ కాటు ద్వారా రక్తం గుండా మనిషి మెదడుకు చేరే ఆ వైరస్ కొన్ని నెలల్లోనే నర్వస్ సిమ్టమ్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేసి పిచ్చి లక్షణాలు వచ్చేసి ఆ మనిషి చనిపోవడం జరుగుతుంది. సో అందుకని మనం పిచ్చి కుక్కలు మనిషిని కానీ పశువును కానీ కరిసిన వెంటనే దానికి ఇమీడియట్గా మనం దాన్ని సోప్ వాటర్తో క్లీన్ చేయటము, అలాగే ఇమీడియట్గా అదే రోజు వ్యాక్సిన్ తీసుకోవాలి. 24 అవర్స్లో మనం వ్యాక్సిన్ చేయించుకోవాలి. 24 అవర్స్లో వ్యాక్సిన్ చేయించుకోవటమే కాకుండా తర్వాత 3rd డే అంటే కరిసిన రోజు 0 డే అంటాము, తర్వాత 3వ రోజు, తర్వాత 7వ రోజు, తర్వాత 14వ రోజు, తర్వాత 28వ రోజు, తర్వాత 90వ రోజు షెడ్యూల్ ప్రకారం ఆ డేట్స్ ప్రకారం కంపల్సరిగా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆ వ్యాధి నయమయ్యేదానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అత్తిలి ప్రజా వైద్యశాల డాక్టర్ కె నాగరాజు మాట్లాడుతూ పందుల ద్వారా మెదడువాపు వ్యాధి వస్తుందని, యాంత్రాక్స్ వ్యాధి సోకిన గొర్రెలు, మేకల మాంసం తినడం ద్వారా యాంత్రాక్స్ వ్యాధి మనుషులకు వస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. బాగా ఉడికించిన మాంసం, బాగా కాచిన పాలు తీసుకోవాలని కోరారు. మంచిలి ప్రజా వైద్యశాల డాక్టర్ పి కిరణ్ మిగతా జెనెటిక్ వ్యాధులు, లెప్టోస్పైపోరిస్, బర్డ్ ఫ్లూ వ్యాధులపై అవగాహన కల్పించారు. లయన్స్ కప్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు యాతం రాంబాబు, టీడీపీ నాయకులు ఆనా ఆదినారాయణరావు, జనసేన నాయకులు దాసం ప్రసాద్, గ్రామ సర్పంచ్ గంటా విజేత, మక్క సూర్యనారాయణ, పెంపుడు కుక్క పోషకులు, పశువర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ డాగ్స్ ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో వాళ్ళు ఓన్ పెంపుడు కుక్కలు కదా, మమ్మల్ని కరిచినా ఏం కాదు, దానికి వ్యాక్సిన్ తీసుకున్నారని చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు. సో ఈ వాటికి మీరు క్రమంగా కుక్కలకి వ్యాక్సిన్ వేయాలి. అలాగే మిమ్మల్ని కరిచిన షెడ్యూల్ ప్రకారం ఏదైతే షెడ్యూల్ డాక్టర్ గారు మేము ఇస్తున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం కంపల్సరీ వ్యాక్సిన్ చేయించుకోవాలి. మన హాస్పిటల్లో అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. అలాగే పశువుల నుంచి కూడా కొన్ని జబ్బులు ఏదైతే వస్తున్నాయో వాటి గురించి కూడా చెప్పారు. ఇంకోటి పందుల నుంచి ఏదైతే మెదడు వాపు వస్తుంది అంటే టేప్ వామ్ అంటాం, అది పారాసైట్ అనమాట. అదేంటంటే సరిగ్గా వండకపోవడం, సరిగ్గా కుక్ చేయకపోవడం, ఇంప్రాపర్గా కుక్ చేయడం వల్ల అది దాంట్లో ఉండే ఎగ్గు అలాగే చనిపోకుండా ఉంటే అది మనం తిన్న తర్వాత శరీరంలోకి వెళ్ళి మెదడులోకి వెళ్ళి మెదడు వాపు వస్తుంది. సో అలాగే బ్రుసెల్లోసిస్ అంటే గేదెల నుంచి ఏదైతే మన పాలు కూడా సరిగ్గా కాసుకోకుండా తాగుతామో దానివల్ల వస్తుంది. అలాగే గొర్రెల నుంచి వస్తుంది యాంథ్రాక్స్ గురించి కూడా చెప్పారు, అది ఒక బ్యాక్టీరియా. సో వాటి గురించి కూడా మీ అందరూ అవగాహన, ఎందుకంటే యాంథ్రాక్స్ మన సైడ్ లేదు, ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఆ సైడ్ ఉన్నాయి ఎక్కువ. సో వాటి గురించి కూడా అవగాహన మీరు తెలుసుకోవాలి. ఇంకోటి రేబీస్ అన్నాం కదండి, అది వన్స్ మీరు షెడ్యూల్ సరిగ్గా వేసుకోకపోతే మీరు ఏదైతే రేబీస్ వైరస్ ఉందో అది బాడీలో ఎంటర్ అయిన తర్వాత దానికి విరుగుడు అనేది లేదు. సో మనిషి ఇంకా చనిపోతాడనమాట. సో షెడ్యూల్ జాగ్రత్తగా ఏదైతే డేట్లు ఇస్తున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం కంపల్సరీ ఆ 5 ఇంజక్షన్లు మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎంచుకుంటారు, ఊరు వెళ్ళిపోతారు, అక్కడ మర్చిపోతారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మీరు ఆ చీటీ పట్టుకెళ్తే ఆ షెడ్యూల్ ఎక్కడైనా వేస్తారు మీకు. సో అది గుర్తుపెట్టుకోవాలి అందరూ మీరు. సో ఈ సందర్భంగా మీరు వ్యాక్సిన్స్ అవన్నీ జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ మెడికల్ షాప్లో చెప్పినట్టు కోల్డ్ స్టోరేజ్, వ్యాక్సిన్స్కి ఒక టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే మీరు వ్యాక్సిన్ వేసినా వేస్ట్, అంటే నీళ్ళు ఇంజెక్ట్ చేసినట్టు అనమాట. సో ఆ వ్యాక్సిన్ గురించి మీరు ఈ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయించుకోండి, ఓకేనా? కార్యక్రమం డాక్టర్ గారు చెప్పారు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు చాలా రకాలుగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా నివారించడానికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి డాక్టర్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది.
ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం విస్మరించిన దానికి ముందే ఆర్మిల్ రాధాకృష్ణ గారి అత్తిల్లో పాడైపోయిన వెటర్నరీ హాస్పిటల్ స్థానంలో నూతన భవనం ఆయన నిర్మించి అన్ని సౌకర్యాలతో ఇక్కడ వసతులతో కూడిన వైద్యం అందించడానికి ఆయన ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అగ్రికల్చరల్ ఆఫీస్ కానీ, ఫైర్ స్టేషన్ బిల్డింగ్ కానీ ఆయన ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కువగా ఆయన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం, మరలా ఆయనను ప్రజలందరూ కూడా కావాలని కోరుకుని ఈ రోజున అత్యధిక మెజార్టీతో మరలా శాసనసభ్యునిగా ఎన్నుకోవడం ప్రశంసనీయం. డయేరియా నిర్మూలనలో డాక్రా సంఘాలు సహకరించిన అత్తిలి పిఎస్సి వైద్యులు కె నాగరాజు, మంచిలి వైద్యులు కిరణ్ కోరారు. అత్తిలో జరిగిన మండల డాక్రా సమైక్య సమావేశంలో మాట్లాడారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు డయేరియా వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని వైద్యులను కోరారు. ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ సిరప్ అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. కాచి చల్లార్చి నీటిని త్రాగాలని కోరారు. ఏపీఎం రత్నకుమార్ బాబు, సిసికే సునీత, శ్రీరామ్మూర్తి, హెల్త్ అసిస్టెంట్లు గనిరాజు తదితరులు పాల్గొన్నారు. నారుమడిలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అత్తిలి వ్యవసాయాధికారి టీకే రాజేష్ కోరారు. జింక్ లోపలి గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలని, చలి ఎక్కువగా ఉండే దాల్వా వరి సాగులో జింక్ లోప లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలని, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరోఫైరిఫాస్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి విత్తిన 10 రోజులకు 17 రోజులకు పిచికారీ చేయాలని అన్నారు. నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను తక్కువ నీటిలో వేయాలని అన్నారు. మొత్తం బాసురా ఎరువును దమ్ములోనే వేయాలని అన్నారు. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్లో చదరపు మీటర్కు 33 మూనలు ఉండేటట్లు చూడాలని సూచించారు. దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ పాలనలో తణుకు పట్టణం అస్తవ్యస్తంగా తయారైందని తణుకు ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ అన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి తణుకు పట్టణంలో ఎమ్మెల్యే పలు వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆకస్మిక పర్యటన చేశారు. డ్రైనేజ్లో సిల్ట్ తీయకపోవడంతో నీరు వెళ్లే మార్గం లేక ప్రజలు నానావస్థలు పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు. గత 3 సంవత్సరాలుగా డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశారని, పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో పట్టణంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామని అన్నారు. డ్రైనేజీల్లో మట్టి పూడుకుపోవడం, రీసీల్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి రోడ్లు జలమయం అవ్వడం జరుగుతోందని, ఇకపై ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తణుకు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు కూడా తమకు సహకరించి నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే చెత్తను వేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తణుకు పట్టణంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, నేను ఈరోజు ప్రజల్ని తణుకు పట్టణాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి చెత్తని కూడా ఒక ప్రాపర్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడే వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనకున్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. తణుకు రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. నూతన అధ్యక్షుడిగా ఆనందం మస్తాన్రావు, కార్యదర్శిగా కటారి సిద్ధార్థ ప్రమాణ స్వీకారం చేశారు. సేత సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేటివ్ మేనేజర్ ఎం దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ, సహాయ జిల్లా గవర్నర్ ముత్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జి సుధాకర్, కార్యదర్శి మల్లిన రాధాకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ సేవలను అతిథులు అభినందించారు. ఏపీ సీడ్స్ మహిళా కార్మికుల సమస్య పరిష్కరించి వాటి సంక్షేమానికి కృషి చేయాలని ఏపీ సీడ్స్ మహిళా వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కొనాల భీమారావు తణుకు శాసనసభ ఆర్మి రాధాకృష్ణను కోరారు. ఏపీ సీడ్స్ మహిళా వర్కర్స్ యూనియన్ నాయకులు తణుకు శాసనసభ ఆర్మి రాధాకృష్ణను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ మహిళా కార్మికుల వేతనాల పెంపు, పని భద్రత తదితర సమస్యలను పరిష్కరించి మహిళా కార్మికుల సంక్షేమానికి సహకరించాలని ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని సానుకూలంగా స్పందించారు. ఏపీ సీడ్స్ మహిళా వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ కార్యదర్శి సావరపు దేవి, పిండి సచివతి, వలవల అరుణకుమారి, మేక వెంకటలక్ష్మి, పట్టపు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంఈఓ 2 హైమావతి ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, మూర్తి, యేసుకృప, స్వరూపారాణి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేలంగిలో 71 పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేసినట్లు రేలంగి పశు వైద్యశాల సిబ్బంది తెలిపారు. రేలంగి లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.